ఏంటి సడన్గా బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? అదేనండి, రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాం కదా, దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట. సో ఈ ట్రిప్ ఎలా జరిగింది, అసలు ఎప్పుడు ప్లాన్ చేసాము అనేదంతా తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం. నేను మీ శృతి. వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఆల్రెడీ మీరు ఇంట్రో చూసారు కదా. సో తిరుపతి వ్లాగ్ అనమాట. సో మేమైతే చాలా సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో 26న మా యానివర్సరీ ఉండే. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడే ఉంటామని చెప్పేసి తిరుపతికి వెళ్ళిపోయాము. సో మేము 24న అనుకున్నాము, జస్ట్ యానివర్సరీకి కదా ఎక్కడికన్నా వెళ్దాము అని. సో 24న అనుకున్నాము. 25th మార్నింగ్ తత్కాల్లో మా ఆయన టికెట్లు ట్రై చేశారు. సో అది అవ్వలేదన్నమాట, వెయిటింగ్ లిస్టే పడింది, కన్ఫర్మ్ అవ్వలేదు. సో బై గాడ్స్ గ్రేస్ ఎలా అలా వెళ్ళిపోయామన్నమాట మేమైతే. సో ట్రైన్ అయితే ఎక్కేసాము. సో కాచిగూడ నుంచి ట్రైన్ అనమాట, కాచిగూడ టు తిరుపతి వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సో ఎలాగో అలా సర్దేసుకొని ఆఫీస్ నుంచి రాగానే లగేజ్ సర్దుకొని సడన్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ డే శివరాత్రికి మేము ఇక్కడ లేము. సో వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మాకు ఇలా సడన్గా ప్లాన్ చేసుకున్న ట్రిప్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. చాలాసార్లు ఇలాగే జరిగిందనమాట. సో ఆ నమ్మకంతో మేమైతే లగేజ్ సదిరేసుకుని ఆఫీస్కి వెళ్ళి 6 o'clockకి ఇంటికి వచ్చి, సో వెంటనే ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే శివరాత్రి కాబట్టి ముందు రోజే ఇంట్లో పూజ చేసేసుకొని లగేజ్ సదిరేసుకొని వెళ్ళిపోయాము. సో ఆల్రెడీ మా మమ్మీ నాకు బాక్స్ పెట్టారనమాట, చపాతీ ఇంకా ఆలూ కర్రీ. సో బాక్స్ పెట్టేసుకొని మేమైతే కాచిగూడ వెళ్ళేసి ట్రైన్ ఎక్కేసాము. అది కూడా చాలా ఫార్వర్డ్గా వెళ్ళామన్నమాట. సో 8 o'clockకి ట్రైన్ అయితే మేము 7:45కి రీచ్ అయ్యాము. సో అలా మేము తిరుపతి అయితే వెళ్ళిపోయాము. సో ఇది తిరుపతిలో దిగిన తర్వాత అనమాట. సో మార్నింగ్ దిగాక తిరుపతి రైల్వే స్టేషన్లో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో ట్రైన్ దిగాక మేమైతే డైరెక్ట్ అసలు ఏం చేయాలి, రూమ్స్ తీసుకోలేదు. సో దర్శనం టికెట్ లేదు, ఏమీ లేదు చేతిలో. అయినా కానీ బ్లైండ్గా అయితే మేమైతే వెళ్ళిపోయామన్నమాట. సో తిరుపతి వెళ్ళాక మేము వెంటనే అక్కడ ఆటో తీసుకొని శ్రీనివాసంకి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోయాము. సో ఇది శ్రీనివాసంలో అనమాట. శ్రీనివాసంకి వెళ్ళగానే సో ఆల్రెడీ మాకు ట్రైన్లో ఒక అతను కలిశారు. ఆ అంకుల్ చెప్పారనమాట, శ్రీనివాసంలో ఉన్నాయి టికెట్స్ అని ఆన్లైన్లో చూసి చెప్పారు తను. సో శ్రీనివాసంలోకి వెళ్ళి మేము ఫస్ట్ లైన్లో చూసాము. చాలా ఖాళీగానే అనిపించింది. ఓకే, టికెట్స్ దొరికేస్తాయని. సో ఇవాళ దర్శనం అయిపోద్ది, ఇంకా వచ్చేయచ్చేమో అన్న థాట్లో ఉన్నాము. బట్ ఎక్కడో అయితే నాకు కొట్టింది, ఖచ్చితంగా ఇంత ఖాళీగా ఉంది కానీ దర్శనం అయితే ఇవాళ అవ్వదు అని అనిపించింది అనమాట ఫస్ట్ అయితే. సో వెళ్ళగానే 27న అంటే నెక్స్ట్ డే తెల్లవారుజామున 3ంటికి మాకు దర్శనంకి టికెట్ అయితే ఇచ్చారనమాట. సరే అని ఇక్కడ శ్రీనివాసంలో మేము ఫ్రెష్ అయిపోయి బ్యాగ్లు వేసుకొని కొండ ఎక్కేసాము. కొండ మీదకి బస్సు ఎక్కాము. యాక్చువల్గా నా ప్లాన్ అయితే ఫస్ట్ అలిపిరి దగ్గర నుంచి కింద మెట్ల మార్గం ద్వారా మేము పైకి ఎక్కాలి, కొండెక్కాలి అనే థాట్ నాకు. కానీ మేము ట్రైన్ దిగిందే 7 o'clockకి కదా. సో అప్పటికే ఎండ నెత్తి మీదకి వచ్చేసింది, అసలు చాలా ఎండ అనిపించింది. ఇంకా మా ఆయన అస్సలు వద్దు, దర్శనానికి కూడా 3ంటికి టికెట్ ఇచ్చారు, సో పైన రష్ ఉందేమో, సో ఇప్పుడు ఏమొద్దు, కొండెక్కద్దులే, తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎక్కుదాము అని అన్నారు. ఇప్పటికి నేనైతే 2 times అయితే ఎక్కాను అనమాట. సో ఈసారి ఎక్కితే ఇంకా ముచ్చటగా 3వసారి అవుతుంది అనుకున్నాను. కానీ మా హస్బెండ్ వద్దన్నారు, అప్పటికే ఎండ ఎక్కువగా ఉందని. సో మేమైతే శ్రీనివాసంలో అలా ఫ్రెష్ అప్ అయిపోయి తిరుమల వెళ్ళే బస్సు అయితే ఎక్కేసాము. సో 2 and 4 బస్ టికెట్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్. సో ఇది అలిపిరి దగ్గర బస్లో దిగి మళ్ళీ లగేజ్ అది చెక్ చేస్తారు కదా. సో అక్కడ లగేజ్ చెక్ చేయించుకొని మళ్ళీ బస్ ఎక్కేసి అలా మేమైతే కొండ ఎక్కేసామన్నమాట. సో ఆ వ్యూస్ అవి లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కొండపైకి అయితే మేము వెళ్ళిపోయాము.
మేమైతే పైకి అయితే రీచ్ అయిపోయాము. సో కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. కొండ మీదకి వెళ్ళిన తర్వాత కూడా జనాలు చూస్తే తక్కువే ఉన్నారు. సో ఆల్రెడీ మాకు అక్కడ శ్రీనివాసంలో టికెట్ ఇచ్చిన అతను కూడా చెప్పాడు. సో 3 o'clock నెక్స్ట్ డేకి దర్శనంకి టికెట్ ఇచ్చారు కదా, కానీ ఇప్పుడు ఫ్రీగానే ఉంటుంది, వెళ్ళిపోండి, ఒక 4 hours దర్శనం అయిపోవచ్చు మ్యాక్సిమమ్ అని చెప్పారనమాట. సో ఇంకా అలా చెప్పిన తర్వాత మేము ఎందుకు అవుతాము, సో సరే అని మేము కొండెక్కేసామన్నమాట. సో బస్ దిగేసాక మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ అయితే యాక్చువల్గా శివరాత్రి కాబట్టి మేము ఫాస్టింగ్ అది ఉంటాము, కానీ అక్కడ ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది. సో మళ్ళీ దర్శనంకి ఒకవేళ మేము అనుకున్నట్టు ఒకవేళ 4 hours అవ్వకుండా ఇంకా ఎక్కువ టైం పడితే మళ్ళీ కష్టం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసామన్నమాట. సో ఈసారికి ఫాస్టింగ్ వదిలేసాము. సో మళ్ళీ నెక్స్ట్ సోమవారం వచ్చినప్పుడు పట్టుకోవచ్చులే అని చెప్పి. సో ఇప్పుడైతే మేము ఫాస్టింగ్ అయితే ఏం చేయకుండా ఫస్ట్ అయితే టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. సో ఆ గ్యాప్లో మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ 10:30 ఆ టైంకి మేము టిఫిన్ చేసాము. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో 10:30కి మేము టిఫిన్ చేసాము. టిఫిన్ చేసేసి వెంటనే తత్కాల్ నెక్స్ట్ డేకి బుక్ చేసుకున్నాం అనమాట. సో వెంటనే 11 o'clockకి ఓపెన్ అవుతుంది కదా తత్కాల్. సో టిఫిన్ చేసాము. టిఫిన్ చేసేసి కాఫీ తాగేసి తత్కాల్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. మాకు వెయిటింగ్ లిస్ట్ 32 ఎంతో వచ్చింది. సో ఇడ్లీ తిన్నాము, ఇంకా కారం దోశ, మంచి కాఫీ. సో ఇలా మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని తత్కాల్ టికెట్స్ బుక్ చేసేసుకొని పైకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా దర్శనానికి ముందుకు వెళ్ళిపోయాము. చూస్తే అక్కడ కూడా జనాలు మరీ అంత ఎక్కువగా అయితే ఏమి ఉన్నట్టయితే మాకు అనిపించలేదన్నమాట. సో సరే ఏదైతే ఏముంది, ఫస్ట్ అయితే మనం దర్శనానికి వెళ్ళిపోదాము. సో ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు. ఫస్ట్ అయితే మా హస్బెండ్ భోజనం చేసి వెళ్దామన్నారు. సరే వద్దని నేనే టిఫిన్ చేసి వెళ్దామని, ఎందుకంటే లోపల అయితే మనకి ఎంత క్యూ లైన్ ఉన్నా ఎన్ని కాంప్లెక్స్లలో జనాలు ఉన్నా కానీ మనకైతే సాంబార్ రైస్ లేకపోతే ఆ కట్టు పొంగల్ ఇదైతే ఖచ్చితంగా పెడతారు కదా. సో ఆ నమ్మకంతో మేమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. సో దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని పిక్చర్స్ కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఇంతకుముందు నేను తిరుపతి వచ్చినప్పుడు గుండు చేయించుకున్నాను. సో ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. సో ఇక్కడే మేము అప్పుడు గుండు చేయించుకొని ఇద్దరం గుండు చేయించుకున్నాం అనమాట. సో గుండు చేయించుకొని వచ్చింది అప్పుడు కొండెక్కాము. సో ఇప్పుడు ఎక్కలేదు. సో అవన్నీ మెమరీస్ మేము గుర్తు చేసుకుంటూ అక్కడ కాసేపు టైంపాస్ చేసేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ నేను నామం పెట్టించుకున్నాను, గోవిందనామము. నాకు చాలా ఇష్టము గోవిందనామం పెట్టించుకోవడము. సో ఇద్దరం గోవిందనామాలు అయితే పెట్టించేసుకున్నాం అనమాట. సో ఆ రోజు మా పెళ్లి రోజు అవ్వడము, ఇంకా ఆ రోజు మేము గోవిందనామాలు పెట్టించుకొని అలా దర్శనానికి వెళ్ళడము నాకైతే చాలా బాగా అనిపించింది. సో పెళ్లి రోజున మనము గుడికి వెళ్ళడము అలా అందరూ చేసే పనే, కానీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం పెళ్లి రోజు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో నాకు అంటే అప్పుడప్పుడు అనుకున్నాను కూడా, ఎవ్రీ ఇయర్ ఇలా ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుంది పెళ్లి రోజున అని అనుకున్నాను. సో ఇలా అయితే మేము గోవిందనామాలు అయితే పెట్టించేసుకున్నాము. చూసారా ఎంత చక్కగా ఉందో అసలు గోవిందనామం. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము అలా నామం పెట్టించుకోవడము. సో మేమైతే నామాలు పెట్టించేసుకొని అలా దర్శనానికి అయితే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో అలా మేము తిరుగుతూ ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోయాము. మాకు ఏటీసీ సర్కిల్ దగ్గర రిపోర్ట్ చేయమని ఇచ్చాడనమాట దర్శనానికి. ఫ్రీ దర్శనం, సర్వదర్శనం కదా. సో అలా మేము క్యూ లైన్స్లో నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాము. తర్వాత లగేజ్ ఇంకా ఫోన్స్ సబ్మిట్ చేసే కౌంటర్ వచ్చింది. సో అక్కడ టోకెన్ తీసుకున్నాం అనమాట మళ్ళీ. సో ఇక్కడ ఫ్రీ దర్శనం టోకెన్ తీసుకున్నాము. సో అది దర్శనం అయితే మాకు నైట్ 11 PM అవుతుందని అయితే ఇచ్చాడనమాట వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో. సో కానీ మాకు ఎంత టైం పట్టిందో చూడండి, అసలు చాలా తక్కువ టైం పట్టింది. 2 hours మాకు దర్శనం అయిపోయిందనమాట. సో ఇక్కడ మేము టోకెన్స్ తీసుకుని దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. సో ఫోన్స్ ఇంకా లగేజ్ అక్కడ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోయాము ఇంకా. సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. జస్ట్ 2 hours పట్టింది మాకు, అంతే. 2 hours బ్రహ్మాండంగా దర్శనం అయితే జరిగింది. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసామన్నమాట.
సో నార్మల్గా మేము కింద శ్రీనివాసంలో అయితే ఒక టోకెన్ తీసుకున్నాం కదా, దాంట్లో 3 o'clock దర్శనం అని ఇచ్చాడు. కానీ మేము 3 o'clock అంటే నెక్స్ట్ డే 3 o'clock దర్శనం కదా, సో ఆ దర్శనం టోకెన్ అలాగే ఉంచేసి మళ్ళీ లైన్లో ఇక్కడ తీసుకున్నాం అనమాట. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర మళ్ళీ టోకెన్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో అలా మేము బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే లడ్డు తీసుకున్నాము. లడ్డు తీసుకొని తిన్నామన్నమాట. సో ఈ 2 tokens ఉన్నాయి కదా, సో వాటిలో ఒక టోకెన్ మీద ఒక లడ్డు తీసుకుని తిన్నాము. సో తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. సో అలాగే మేము మాడవీధుల్లో ఉండగానే అక్కడ స్వామివారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిందనమాట. స్వామివారు అమ్మవారి విగ్రహాలు పట్టుకొని సో అక్కడ మాడవీధుల్లో ఊరేగింపు స్టార్ట్ అయింది. సో అదంతా మేము వీడియో రికార్డ్ చేశాను అనమాట. సో అది నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అదృష్టం అలాంటి ఇవన్నీ మనము అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు మన కళ్ళ ముందు అలాంటివన్నీ జరగడం, అలాంటి చూడడం చాలా అదృష్టం అనిపించింది నాకైతే. సో ఆ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతున్నంతసేపు వాళ్ళ వెనకాలే తిరుగుతూ అలాగే వెళ్ళామన్నమాట మేము కూడా. సో ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది. ఎంతోమంది అంటే ఒక 25 to 30 members అర్చకులు అయితే స్వామివారి విగ్రహాల ముందు అక్కడ కనిపిస్తున్నారు కదా, సో అక్కడ అంతమంది అర్చకులు అయితే ఉన్నారు. సో వాళ్ళు మంత్రాలు చదువుతూ అలా మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అయితే జరిగిందనమాట. సో అందరూ వచ్చి పళ్ళు పూలు ఇంకా అవన్నీ సమర్పించుకున్నారు స్వామివారికి. సో దీనికి సంబంధించిన వీడియో అయితే నేను లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, అది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఈ వీడియో తర్వాత అది వస్తుంది, సో అది చూసేయండి. సో తర్వాత నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందనమాట. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ భజన బృందం అయితే ఉందన్నమాట, అఖండ శ్రీహరి నాద బృందం అని. సో అక్కడికి వెళ్ళేసి ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా భజన చూస్తూ అలా కాసేపు అక్కడ కాలక్షేపం చేశాము. సో భజన అయితే చాలాసేపు జరిగింది, అంటే నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటుందంట అక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ షాపింగ్కి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో అన్నీ ఓ రౌండ్ అయితే వేసాను అనమాట. సో ఏమీ తీసుకోలేదు, బట్ స్టిల్ అన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ఒక రౌండ్ అయితే వేసాను అనమాట. ఆ తర్వాత టెంపుల్కి లైట్స్ అయితే వేశారు, ఆరైపోయింది. ఆ తర్వాత టెంపుల్ లైట్స్ వేస్తే సో మళ్ళీ ఒకసారి టెంపుల్ చుట్టూ అలా తిరుగుతూ కాలక్షేపం చేసాం మేము. తర్వాత ఇది వేంగమాంబలో అనమాట. సో వేంగమాంబలో మనకు అన్నప్రసాదం దొరుకుతుంది కదా. సో తిరుపతికి వెళ్తే మనకి భోజనానికి కొదవే ఉండదు, మనకి ఫ్రీ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది తిరుపతిలో. సో మేమైతే వేంగమాంబ అన్నసత్రంకి వెళ్ళిపోయాము. సో అక్కడ అయితే భోజనం చేసేసామన్నమాట. సో చూసారా అరిటాకేసి ఎంత బాగా పెట్టారో. ఫస్ట్ ఒక స్వీట్, కర్రీ, ఇంకా పప్పు, సాంబారు, రసము, మజ్జిగ ఇవన్నీ అయితే పెట్టారనమాట. సో అలా వేంగమాంబలో భోజనంతో మా డే 1 ఇన్ తిరుపతి కంప్లీట్ అయింది. సో ఆ తర్వాత మేమైతే వెళ్ళి పడుకున్నాం ఇంకా. సో అది డే 1 బ్లాగ్ అనమాట. సో డే 2 మేము ఏం చేసాము, ఎప్పుడు లేచాము, ఎప్పుడు దర్శనానికి వెళ్ళాము, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో చెప్పాను కదా ఇంతకుముందు ఇది మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అని, దీనికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో అది కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.